అందరికీ జై భీమ్. రోజున మహానుభావుని గురించి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి గురించి చెప్పేటువంటి అర్హత నాకు లేనప్పటికీ నాకంటే ముందుగా తండ్రి సమానులు ఐజాక్ ఏ గారు, అలాగే సురేష్ గారు, రామరాజ్ అన్న, ఇంకా చాలామంది వ్యక్తులు మాట్లాడారు. చాలా అమూల్యమైనటువంటి మాటలు, ఇన్స్పిరేషన్ కలిగించేటువంటివి మాటలు మనం విన్నాం కదండి. అంబేద్కర్ గారు చనిపోయి ఇంచుమించుగా 70 సంవత్సరాలకు ఆవస్తా ఉంది. 1956లో డిసెంబర్ 6న ఆయన చనిపోయాడు కదండి. అంబేద్కర్ చనిపోయి 70 సంవత్సరాలకు ఆవస్తా ఉన్న ఆయన ఆశించినటువంటి రీతిగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మనమందరము కూడా ఒక సంఘటితం కాలేకపోతా ఉన్నాం అనేది మనం ఒప్పుకోక తప్పదు. మనము ఇక్కడ ఆగిపోతా ఉన్నాం. బోధించు, సమీకరించు, పోరాడు. మనము సంఘటితం కాలేకపోతా ఉన్నాం. సురేష్ బాబు గారు చెబుతూ మనమందరం కూడా పిడికిలి బిగిస్తేనే బలముగా ఉంటుంది కదండి. పిడికిలి బిగిస్తేనే బలం అవుతుంది. ఈ రోజున మనమందరం కూడా అంబేద్కర్కి ఏమైతే ఆశించాడో, మన నుంచి ఏమైతే కోరుకున్నాడో, ఈ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి బోధించాడు ఆయన, మనకు నేర్పించాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే స్వార్థానికి మనం అమ్ముడిపోయి స్వార్థపూతులుగా, ఇందాక చెప్పారు కదా ఐజాక్ ఐ గారు, ఒక వ్యక్తి మనకు కనపడ్డాడు, దుబాయ్ దేశానికి వచ్చాడు, మనం గౌరవించాం, సాల్వలు కప్పాం, దండలు వేసాం, డబ్బు ఇచ్చి పంపాం, కానీ ఆడు మనకు మొగుడే కూర్చున్నాడు. ఆలోచిద్దాం. మనము అంబేద్కర్ గారు ఈ దేశంలో పెను మార్పులకు నాందైనటువంటి ఆ మహనీయుడు మన జాతి కొరకు కాదు, కానీ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అన్నగారినటువంటి వర్గాలు, అదేవిధముగా ఉన్నతమైనటువంటి ధనిక వర్గాలు లేనటువంటి వారికి కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఈ రోజున ఉప్పు కులాలుగా ఉన్నటువంటి 59 కులాలు కూడా 59 కులాలు కూడా ఒక్కటిగా లేకపోవడం చేత, ఒక్కటి కాలేకపోవడం చేత ఈరోజు % ఉన్నటువంటి కులాలు మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నాయి, మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే మనమే ఇచ్చాం అధికారం, మనమే ఇచ్చాం వాళ్ళకి లోకువ. మనలో ఏమి లేదంటే సంఘటితం లేదు, ఐక్యత లేదు, స్వార్థం పెరిగిపోయింది. ఈ రోజున జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే, జాతిలో కొంతమందికి అన్యాయకు గురవుతూ ఉంటే, రిజర్వేషన్ ఫలాలు అందుకున్నటువంటి కొంతమంది, రిజర్వేషన్ ఫలాలు అందుకుని చట్టసభలో కూర్చున్నటువంటి కొంతమంది ముందుకు రాలేకపోతా ఉన్నారు, జాతి కోసం మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వారి పదవులు ఎక్కడ పోతాయో, ఎక్కడ ఊడిపోతాయో అన్నట్టుగా. ఈ రోజున చూస్తూ ఉంటే అనేక మంది ఉన్నతమైనటువంటి చదువులు చదివేటువంటి వారు, ఉన్నటువంటి పదవులు పొందేటువంటి వారు, ఇంకనూ కూడా అనేకటువంటి పదవుల్లో మరి రాజ్యాంగం ఉన్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి కానీ, ఖండించడానికి కానీ ముందుకు రాలేటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమందిలో ఉంది. ఇది మనము ఎక్కడితో అయిపోయేది కాదు, ఒక ఆలోచన చేయాలి. నేను అంబేద్కరిస్ట్గా, అంబేద్కర్ వాసుడిగా నేను చెప్పుకుంటున్నాను కాబట్టి ఆయన ఈ దేశంలో చట్టసభలో కూర్చున్నటువంటి ఆధిక్యత ఆ యొక్క అంబేద్కర్ నాకు కల్పిస్తే, సమాన హక్కులు నాకు ఇస్తే, నేను ఈ సొసైటీకి, ఈ సమాజానికి నేనేమిస్తా ఉన్నాను, నేనేం చేస్తా ఉన్నాను, సొసైటీకి నేనేం చేయగలుగుతా ఉన్నాను అనేటువంటి ఆలోచన ప్రతి యువకుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మన తోటి వాడికి అన్యాయం జరిగితే, ఉదాహరణకు నేను కుల ప్రస్తావన చేస్తున్నాను కాదు, కానీ ఒక మాదిగ కులస్తుడికి అన్యాయం జరిగితే మాల కులస్తుడు వెళ్ళలేడు, మాల కులస్తుడికి అన్యాయం జరిగితే మాదిగ కులస్తుడు వెళ్ళడం లేదు. ఇంకెప్పుడు మనము సాధించుకుంటాం? ఇంకెప్పుడు మనం హక్కులను మనం సాధించుకుని ఎదురుకెళ్తాం? ఇంకెప్పుడు మనము పాలకులుగా మారుతాం? మారలేం. కారణం ఏంటంటే మనలో ఐక్యత లేదు. అది కావాలనేది అంబేద్కర్ కోరుకుంటా ఉన్నాడు, అది కావాలనే అంబేద్కర్ ఆశిస్తా ఉన్నాడు. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాడు.
ఆ దిశగా మనం వెళ్ళిన నాడు మన హక్కులు మనం పొందుకుంటాం. ఆ రీతిగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యుఏ సేవా సమితి కమిటీ వారికి, అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి ఐజాక్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. జై భీమ్. అందరూ కూడా బిగ్గరగా చెప్పలు కొడదామండి. మరి మనకి